హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూఎస్లో ఆంధ్ర సిస్టర్స్. సో అందరికీ అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. సో ఇవాళ అయితే వినాయక చవితిని మా ఇంట్లో ఎలా జరుపుకున్నానో చూపించేస్తాను, చూసేద్దాం రండి. సో ముందు రోజే కొంచెం కష్టపడి అయితే వినాయకుడిని అయితే రెడీ చేసుకున్నాము. మాకు బొమ్మ తెచ్చుకోవడానికి టైం అయితే కుదరలేదండి. సో ఇంకా ముందు రోజు నైట్ అయితే వచ్చేసి ఇలా పిండి కూడా లేదు టైంకి. సో మొత్తానికైతే ఎలాగోలా గోధుమ పిండి సంపాదించి దానిలో పసుపు కలిపేసి ఇట్లా వినాయకుడిని చేసాము. ఇంకా కొంచెం పిండి మిగిలిందనేసి రెండొక వినాయకుడిని కూడా చేసుకున్నాము. సో మొత్తానికి మా బుజ్జి వినాయకుళ్ళు అయితే ఇట్లా అన్నారు. కొంచెం వచ్చి రాని ఇదితో అయితే చేసామండి. సో అందుకే అట్లా ఉన్నాయి, మరీ పర్ఫెక్ట్గా అయితే లేదు. బట్ ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తే చాలండి ఆ దేవుడికి. సో ఇంకా మొత్తానికి అయితే కుడుములు చేద్దామని అయితే అనుకున్నాము. ఇంకా దానికోసం అయితే అంతా రెడీ చేసేసుకున్నాము. సరిగ్గా వస్తాయో రావు అనే టెన్షన్తో అయితే స్టార్ట్ చేసాము కుడుములు అయితే. ఇంకా మొత్తానికి అయితే బాగానే వచ్చాయి అని అయితే మేము అనుకున్నాము. సో ఇంకా ఇట్లా అయితే ముందు రెడీ చేసేసుకున్నాం, కుడుముల్ని షేప్ చేసుకున్నాం 2 షేప్స్. సో ఇంకా వాటిని అయితే స్టీమ్ చేయాలి కదా. ఇంకా ఇడ్లీ పాత్రల్లో అయితే ఇలా పెట్టేసుకుని స్టీమ్ చేసేసుకున్నాము. మాకంత పర్ఫెక్ట్గా రాదండి, ఫస్ట్ టైం చేయడం. ఎప్పుడూ ట్రై కూడా చేయలేదు. ఏదో దేవుడి మీద భారం వేసి అయితే స్టార్ట్ చేసాము. మొత్తానికి అయితే బాగానే వచ్చినాయి అని అయితే అనుకున్నాము. ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. ఇంకా ప్రసాదాలు తయారు చేసుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వచ్చేసాము. రెడీ చేసుకుందాం అనేసి. ముందు అదే కదా మనకు ముఖ్యం, దేవుడిని అందంగా తయారు చేసుకొని అలా అందంగా చూసుకోవాలని. సో మేమైతే మొత్తానికి ఇట్లా తయారు చేసేసాము. సో ఆ గడ్డి ఉంటుంది కదా, గరిక, సో దాన్ని అయితే అట్లా చిన్నగా కట్ చేసుకొని జస్ట్ అలా దారంతో చుట్టుకొని అట్లా పెట్టేసాము. సో మేమైతే ఇంకా ప్రసాదాలు ఇలా పెట్టుకున్నామండి. ఎందుకంటే కొంచెం టైం సరిపోలేదు, వర్క్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం హడావిడిగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇట్లా అయితే చేసుకున్నాము. ఉన్న వాటితో ఇలా తృప్తిగా అయితే చేసుకున్నాము. మాకు కూడా తృప్తి అనిపించింది. ఇంకా మనకి వినాయక చవితి అంటేనే మెయిన్ స్టోరీ కదా. సో ఇంకా అష్టోత్తరం అది చదువుకొని ఇంకా స్టోరీ కూడా చదువుకున్నాము. సో ఇంకా మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ స్టోరీ చదివినప్పుడు ఉండే అక్షింతలు మన మీద వేసుకొని అయితే వెళ్ళాలి కదా. ఇంకా సో స్టోరీ అయితే చదివేసుకున్నాము అట్లానే. ఇంకా మొత్తానికి పూజ అయితే అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేసాం లాస్ట్లో. సో మా కుడుములు అయితే చూడండి ఇట్లా వచ్చాయి. ఇంకా చల్మిడి వడపప్పు ఇంకా యాపిల్స్ ఉంటే అవి పెట్టేసుకున్నాము. ఇంకా పక్కన బుక్స్ అయితే ఎక్కువ లేవు, జస్ట్ ఒక 2 బుక్స్ అలా పెట్టేసి దానిపైన కూడా పసుపు కుంకుమ వేసుకొని ఉండ్రాళ్ళు వేసుకున్నాము. మనకి అది కూడా మెయిన్ కదా, పచ్చి ఉండ్రాళ్ళు అయితే దేవుడి దగ్గర వేయాలి కదా. సో అట్లా అయితే మంచిగా అయితే చేసేసుకున్నాము. సో మొత్తానికైతే ఇంకా ఫస్ట్ డేనే ఇంకా నిమజ్జనం చేద్దాం అనుకున్నాము. ఇంకా అలా కదిపేసి అయితే దేవుణ్ణి ఇంకా తీసాము, కవర్లోకి వేసేసుకొని నిమజ్జనానికి అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంకా మా బుజ్జి వినాయకుడి నిమజ్జనం కూడా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.